ఒక్కసారి డిసప్పాయింట్ ఎందుకు అయ్యాడంటే తాత నాకు కనిపించాడు. తాత ఇంకా పోయిండు. అరే తాత కోసం ఒకడైతే చిన్న పేపర్లు ఇచ్చాడు, దాంట్లో ఇన్ని పేపర్లు వేసాడు. సరే లాస్ట్ తాత వచ్చిన మొత్తం అతను పోయిండు. తాతగా తాత రాలా. సింగిల్ స్క్రీన్ పోతే మంచి మజా ఉంటది కానీ నాకు టికెట్లు దొరకలా. ప్రీవియస్ పార్టీ పక్కన బుక్ చేసిన, అది ఎక్కడ పటాన్ చెరువులో ఉంది. రీసెంట్ గా నేను ప్రభాస్ మూవీకి వెళ్ళా కదా రాజాసాబ్ కి. సో ప్రీవియస్ వెళ్ళినప్పుడు సినిమా చూసి నా ఆనెస్ట్ రివ్యూ చెప్పాను. రివ్యూ క్లియర్ గా చెప్పా. ఏం చెప్పా అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఒక్కసారి డిసప్పాయింట్ ఎందుకు అయ్యాడంటే తాత నాకు కనిపించాడు. తాత ఇంకా పోయిండు. నాతో పాటు ఉన్న హాల్లో ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్. నేను సినిమా పోవాలని నేను కోరుకోలేదు, సినిమా ఆడాలని కోరుకున్నా. సో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీవియస్ కి వెళ్తున్నాం. యాక్చువల్ గా ప్రతి సంక్రాంతికి అనిల్ రావు ఇప్పుడు ఒక డేట్ లాక్ చేసుకుంటాడు. సో ప్రతి సంక్రాంతిలో ఈ సంక్రాంతి కూడా డేట్ లాక్ చేసుకున్నాడు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇద్దరు హీరోలు, ఒకటి చిరంజీవి గారు, ఇంకోటి వెంకటేష్ గారు. సో వీళ్ళిద్దరి కాంబో ఎలా ఉండబోతుందని సో ఎక్సైటెడ్ ఉన్నా. అసలు సాంగ్స్ చెప్తా. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఓ మిసాల పిల్ల అదొకటి, ఇంకోటి ఓ ప్రసాద్. సింగిల్ స్క్రీన్ పోతే మంచి మజా ఉంటది కానీ నాకు టికెట్లు దొరకలా. లేవు, అస్సలు లేవు. ప్రసాద్ దొరికాయి నా టికెట్స్. ప్రసాద్ దొరికినాయి కానీ ప్రసాద్ పీసీఎక్స్ లో ఎక్కడో కింద ఉన్నాయి. సరే అక్కడ దాకా ఏం పోతావులే అని ఇంకా సరిపెట్టుకొని దగ్గరలో బుక్ చేసుకున్నా. లాస్ట్ టైం కూడా బిస్కెట్ అయిపోయినా. ప్రీవియస్ పార్టీ పక్కన బుక్ చేసిన, అది ఎక్కడ పటాన్ చెరువులో ఉంది. మొన్న పేరు తెలియదు నాకు, ఇప్పుడు తెలిసింది. అది పటాన్ చెరువు. ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ ఉంది నా లొకేషన్ నుంచి. ఓయమ్మ సెల్ పోతనే ఉన్నా. ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం. మంచిగుంటే ఖచ్చితంగా రివ్యూ పోస్ట్ చేస్తాను, లైట్ వర్క్ చేసి మీకోసం ఇలాంటి క్రేజీ వీడియోస్ అన్ని తీస్తా ఉంటాను. మీరు తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్.